నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 24 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 47 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషముల వరకు. తరువాత మృగశిర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 26 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 11 గంటల 12 నిమిషాల నుంచి రాత్రి 11 గంటల 56 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 12 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 59 నిమిషముల వరకు. అమృత గడియలు ఉదయం 9 గంటల 59 నిమిషాల నుంచి 11 గంటల 59 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 52 నిమిషాల నుంచి 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: సూర్యుడు 12వ ఇంట ఉండడం వల్ల ఖర్చులు, మానసిక అలసట. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల నిదానంగా మాట్లాడడం అవసరము. చంద్రుడు 8వ ఇంట ఉండడం వల్ల రహస్య విషయాలు బయటపడే సూచన కనబడుతోంది, జాగ్రత్తలు. కుజుడు 10వ ఇంట ఉండడం వల్ల పదవులు మారే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులైనా, రాజకీయ నాయకులైనా, ఎవరైనా సరే మీ యొక్క కేడరు చేంజ్ అయ్యే అవకాశం కనబడుతోంది. శని 8వ ఇంట వక్రస్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. రాహు 9వ ఇంట ఉండడం వల్ల మీకు ధార్మిక చింతన, దాన గుణము ఈరోజు వచ్చే అవకాశం కనబడుతోంది. కేతు 3వ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యంగా ఏ పనికైనా ముందుకు పెడతారు. ఇవి మీకు గ్రహాలు ఇచ్చే ఫలితాలు. ఈ రోజు మీకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక, ఈరోజు దూర ప్రయాణాలు అనివార్యము, అంటే దూర ప్రయాణాలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంది. ఖర్చులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ఆలోచనలు ముందుకు చేసినట్టయితే, అంటే ముందుకు ఆలోచనలతో ముందుకెళ్ళినట్టయితే సక్సెస్ సాధిస్తారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మోషన్స్కి సంబంధించి అతిసార విరోచనకు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. శరీరంలో అలసట ఎక్కువగా ఉంటుంది. మౌనము వహించడమే ఈరోజు మీరు చేయదగిన పని అనమాట. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు సాయంత్రము చంద్రుడికి జలార్పణ చేయండి. అంటే చంద్రుడిని చూస్తూ నీళ్లు తీసుకుని తులసమ్మలో వదిలిపెట్టే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు 11వ స్థానంలోనూ ఉండడం వల్ల ఆశించిన లాభాలు పొందుతారు. బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామ్య జీవితంలో శుభ ఫలితాలు కలిగే అవకాశం కనబడుతోంది. కుజుడు 9వ ఇంట ఉండడం వల్ల ధర్మపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. శని 7వ ఇంట వక్రగతిలో ఉండడం వల్ల సంబంధాలలో, మీ రిలేషన్స్లో, ఏ రిలేషన్ అయినా కానీ కొంత స్ట్రెస్, ఒత్తిడి కనిపిస్తోంది. రాహు 8వ ఇంట ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు, అంటే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం కనబడుతోంది. కేతు 2వ ఇంట్లో ఉండడం వల్ల మాటల నియంత్రణ ఈరోజు మీకు అవసరము. ఇవి గ్రహాలు మీకు ఇచ్చే ఫలితాలు. మరి మీ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, గోచార రీత్యా మీకు ఆర్థికంగా లాభదాయకమైన రోజు. సూచనలు, ఆలోచనలు మీవేవైనా ఉంటే కనుక కార్యరూపం దాలుస్తాయి. అయితే పార్ట్నర్తో లేదా జీవిత భాగస్వామితో మితంగా ఏదైనా చర్చలు జరిపినట్టయితే సానుకూలంగా ఉండబోతోంది. అయితే ఈ దంపతుల మధ్య పరస్పర విశ్వాసము ఈరోజు అవసరము. విద్యార్థులకు ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. మీకు చెప్పదగిన పరిహారము ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. దీంతో పాటు గోధుమలను శక్తి ఉంటే దానం చేసే ప్రయత్నం చేసుకోండి. ఆదిత్య హృదయాన్ని చదవగలిగినా, వినగలిగినా కానీ సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు: సూర్యుడు 10వ స్థానంలోనూ ఇందులో ఉండడం వల్ల పదోన్నతుల్లో, అంటే మీ యొక్క పదవులలో పురోగతి కనబడుతోంది. బుధుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క నిర్ణయాలలో స్పష్టత, క్లారిటీ వస్తుంది. చంద్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల
పోటీ తత్వం పెరిగి పోటీల్లో విజయాన్ని సాధిస్తారు. కుజుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల శారీరకంగా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కనబడుతోంది. శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ యొక్క పనులు ఏవైనప్పటికీ అవి ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది. రాహు 7వ ఇంట్లో ఉండడం వల్ల మాయ మాటలు నమ్మే పరిస్థితి గోచరిస్తోంది. కేతు 1వ ఇంట్లో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంలో హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. కాసేపు ఉన్నట్టుంటుంది, కాసేపు లేనట్టుంటుంది. ఇవి మీకు గ్రహాలు ఇచ్చేవి. మరి మీ యొక్క గోచార ఫలితాలు విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో స్పష్టత, విజయము గోచరిస్తోంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనప్పటికీ సఫలమయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం కొంత ప్రతికూలను ఇచ్చేటట్టుగా, అంటే అనారోగ్య సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్తలు. అందులో కూడా కడుపుకు సంబంధించి, మలానికి సంబంధించిన సమస్యలు తీవ్రతరంగా ఉండే అవకాశము, అంటే కాన్స్టిపేషను, స్టమక్ పెయిన్స్, లేదంటే జీర్ణ సంబంధించి, కడుపుకు సంబంధించిన ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దంపతుల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సహనంగా పరిష్కారం చేసుకోండి. అయితే పరిహారాలు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటు పచ్చని వస్త్రాలు, అంటే ఆకుపచ్చ వస్త్రాలు ధరించే ప్రయత్నం చేసుకోండి. శివుడికి లేదా ఏదైనా ఆలయంలో పసుపు వస్త్రాలను కానీ, పసుపుని కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.